రేపు ఆదివారము అమావాస్య వచ్చిందండి. అయితే ఈ ఆదివారం అమావాస్య ప్రత్యేకత ఏంటి, అసలు ఈరోజు ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. మహిళా లోకానికి స్వాగతం. అందరికీ నమస్కారం అండి. మనకు ఈ చైత్ర మాసము కృష్ణపక్షము అమావాస్య అంటే దీంతో చైత్ర మాసము అయిపోతుంది. మనకు సోమవారం నుండి వైశాఖ మాసం అనేది ప్రారంభమవుతుంది. అయితే ఆదివారం మొత్తం కూడా అమావాస్య ఉంది. కాబట్టి ఈ అమావాస్య అనేది మనకు చాలా ముఖ్యం. ఎందుకంటే అమావాస్య అనేది ఈ మాసంలో చివరి రోజు. తర్వాత ఈ అమావాస్యను మనం ఏ విధంగా చెప్తాము అంటే, మనకు ఉన్న నెగటివ్ని అంటే ఏవైనా పరిహారాలు చేసుకోవడానికి ఈ అమావాస్య అనేది చాలా ముఖ్యం. పరిహారాలకు సంబంధించిన పూజలు చేసుకోవడానికి కానీ, ఏవైనా దేవుళ్ళ పటాలు శుభ్రం చేసుకోవడానికి కానీ, ఇవన్నీ కూడా మనము ఈ అమావాస్య ముందు చేసుకుంటాము. అమావాస్య వరకు కంప్లీట్ చేసుకుంటాం. అయితే తెల్లవారి పాడ్యమి నుంచి పౌర్ణమి వరకేమో మనకు అవసరమైన వాటిని చేసుకుంటాం. అంటే మనకు ఏవైతే డెవలప్ కావాలనుకుంటున్నామో, కోరుకుంటున్నామో, కోరికలు నెరవేరడానికి సంబంధించిన పూజలను చేసుకుంటాం అన్నమాట. అయితే ఈ అమావాస్య అనేది ఎన్ని రకాలుగా ఉంది, దాని యొక్క విశిష్టత ఏంటి, ప్రతిసారి చెప్పుకున్నా కూడా మళ్ళొకసారి గుర్తు చేయవలసిన అవసరం ఉంటుంది కాబట్టి తెలుసుకుందాం. అమావాస్య అనేది పితృదేవతలకు ముఖ్యమైనది. మరి అమావాస్య అనేది మరి సూర్యుడు, ఆదివారానికి అధిదేవత సూర్యుడు. మనకి ఈ సంవత్సరం అంతా కూడా ఆదివారాలు ప్రత్యేకతనేనండి. ఎందుకంటే విశ్వావసునామ సంవత్సరానికి అధిదేవత సూర్యుడు. కాబట్టి మనము ప్రతి ఆదివారం విశేషంగా కనీసం ఆదివారం రోజు ఆదిత్య హృదయాన్ని పఠించడం అసలే మర్చిపోవద్దు. సూర్య నమస్కారం చేసుకోవడం మర్చిపోవద్దు. అయితే ఇట్లాంటి విశేషమైన సంవత్సరము విశ్వావసునామ సంవత్సరము, సూర్యుడు అధిదేవత, అందులో ఆదివారము మరి అమావాస్య మూడు కూడా పితృదేవతలకు పూజించడానికి తగిన రోజు అన్నమాట. అయితే ఎవరికైనా ఇంట్లో ఏమైనా నెగటివ్ ఎనర్జీలు ఉండి ఏ పనులు కావట్లేదండి, అసలు ఏ పని ముందు పడతలేదండి అన్నవాళ్ళు ఇవి దేనికి సంకేతము అంటే పెళ్ళిళ్ళు కాకపోవడం, సంతానం కాకపోవడము, ఆర్థిక అభివృద్ధి ఉండకపోవడము, మనసు ప్రశాంతంగా ఉండకపోవడం, ఇవన్నీ చికాకులు. ఇంట్లో ఎప్పుడు ఏది చేసినా కూడా డబ్బు వస్తూ ఉంటుంది, ఖర్చు అవుతూ ఉంటుంది. మంచిగానే తింటూ ఉంటాము, బలం ఉండదు. మంచిగానే మాట్లాడుతూ ఉంటాము అందరితోని, అన్ని ఫంక్షన్లకు వెళ్తాము, ఎక్కడెక్కడో తీర్థయాత్రలు చేస్తాము, అన్నీ చేస్తాం. కానీ మనసుకు ప్రశాంతత అనేది దొరకదు, ఆనందం అనేది కలగదు. ఏదో ఒక వెలితి ఎప్పుడు. ఇలా ఉండడము అంటే అది మనకు పితృదోషాలు, పితృ రుణం ఉంటే ఆ విధంగా ఉంటుంది ఇంట్లో అని మనకు పెద్దలు చెప్తారు. ఎందుకంటే ఇది చాలా విశేషమైన అమావాస్య కాబట్టి కనీసము మధ్యాహ్నం పూట 12 గంటల సమయంలో, 11:30-12 గంటల సమయంలో సూర్యుడు నెత్తి మీదకు వచ్చిన సమయంలో మన ఇంటి ముందరికి పితృదేవతలు వస్తారు ప్రతి అమావాస్యకు. కాబట్టి ఆ సమయంలో మనము వాళ్ళ పేరు తలుచుకుని, వాళ్ళ పేరుతోని ఎవరికైనా కనీసం 1, 2, 3, 5కి భోజనం పెట్టియాలి. ఇవాళ రేపు అయితే భోజనాలు పెట్టేయడం చాలా ఈజీ కదా అండి. ఎక్కడైనా పార్సల్ తీసుకెళ్ళి ఇచ్చినా కూడా వాళ్ళు పేదవాళ్ళు తింటారు. అయితే మనము ఇచ్చేది ఎలా ఉండాలి అంటే నిజంగా వాళ్ళు ఆకలితో ఉండాలి,
మీరు ఇచ్చిన భోజనం వాళ్ళు పడేయకుండా తినాలి. తినే వరకు మీరు చూసి రావాలి. అట్లా ఏదో ఇచ్చామా అంటే ఇచ్చామా అని సరిపెడితే సరిపోదు. లేదండి, మన ఇంటికి ఎవరినైనా భోజనానికి పిలిచి వాళ్ళకు భోజనాలు పెట్టియండి. అట్లా చేసినా కూడా అది ఒక పద్ధతి. అయితే ఇట్లా తీవ్రమైన ఇబ్బందులు ఉన్న వాళ్ళు ఈ అమావాస్య రోజు తప్పకుండా ఇలా చేసుకున్నట్టయితే వాళ్లకు జీవితంలో మార్పులు అనేవి జరుగుతాయి, వాళ్ళకు శుభాలు జరుగుతాయి ఆ ఇంట్లో. ఇది ఒకటి. తర్పణాలు మామూలుగా అవన్నీ ఏమీ లేవండి అన్నా కూడా మన పెద్దల పేరుతోని మనం తర్పణం వదలాలి. అయితే ఇంకా ఒకటి ఏంటి, మనకు అమావాస్య అంటే లక్ష్మీదేవికి ప్రీతికరం. అమావాస్య, చతుర్దశి, సప్తమి మరియు పంచమి, పౌర్ణమ ఇవన్నీ కూడా మనకు అమ్మవారిని విశేషమైన తిథులు. కాబట్టి అమావాస్య రోజు మనం లక్ష్మీదేవిని పూజిస్తాం. ప్రదోష వేళలో లక్ష్మీ అమ్మవారిని పూజించాలి. ఒక నెయ్యి దీపం వెలిగించి చక్కగా లక్ష్మీదేవిని సువాసన భరితమైన పుష్పాలతోని పూజించాలి. పూజించి పాయసాన్ని నివేదించాలి. ఈ విధంగా గోధుమ పాయసం అయితే శ్రేష్టం. ఆదివారము అమావాస్యకు గోధుమ రవ్వతో చేసిన పాయసాన్ని నివేదించాలి అమ్మవారికి. అలా నివేదించి ఇంటిలిపాది చక్కగా ఆనందంగా పూజ చేసుకున్న తర్వాత తీర్థం ప్రసాదం తీసుకొని ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళతోని ఆశీర్వాదాలు తీసుకోవాలి. అట్లా తీసుకున్నట్టయితే వాళ్ళ కోరికలు నెరవేరుతాయి అని మనకు పెద్దలు చెప్తూ ఉంటారు. ఏదైనా అండి, మన ఇల్లు కాకుండా ఎక్కడో ఎవరితోనో ఎన్ని పూజలు చేపించి ఉన్న పడంగా ఏవో మారిపోతాయంటే ఎప్పుడు కూడా నమ్మకూడదు. మనము సొంతగా ఆచరించుకోవాలి. మనము దగ్గరుండి బ్రాహ్మలతో చేయించుకోవాలి. ఆ విధంగా చేసినట్టయితేనే మనకు ఆ ఫలితం అనేది మనకు కలుగుతుంది. మన పెద్దల ఆశీస్సులు తప్పకుండా మనకు ఉండాలి. ఈ అమావాస్య రోజు తప్పకుండా పెద్దలను నమస్కరించి వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకోవాలి. పెద్దలు ఇంట్లో పెద్దలు ఉంటే కనుక వాళ్లకు పండో ఫలమో ఇచ్చి వాళ్ళను తృప్తి చెందించాలి, వాళ్ళకు సంతృప్తి కలిగించాలి. ఎందుకంటే వాళ్ళు సంతృప్తి చెందినప్పుడే వాళ్ళు మనస్ఫూర్తిగా మనను దీవిస్తారు. వాళ్లకు మన మీద మంచి అభిప్రాయాలు లేవనుకోండి, వాళ్ళు మనను దీవించరు. మనస్ఫూర్తిగా ఎప్పుడు వాళ్ళు దీవిస్తారో అప్పుడు మనకు అవి ఫలిస్తాయి. కాబట్టి మనము రేపు ఉదయం నుండే ప్రిపేర్గా ఉండి వాళ్ళను ఆనందపరచండి. ఆ గతించిన పితృదేవతల కోసమేమో ఎవరికైనా అన్నదానం చేయండి. ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళను స్వయంగా వాళ్ళకి ఇష్టమైన పదార్థాలను చేసి పెట్టి వాళ్ళ ఆశీర్వాదాలు పొందండి. అవి మీకు, మీ కుటుంబానికి, మీ పిల్లలకు అందరికీ కూడా శ్రేయస్సును కలిగిస్తాయి. అది ఆ విధంగా చేయడం వల్ల అయితే ఇవి 2 పనులు మనం తప్పకుండా చేయాలి. దీంతో పాటు మనము ఇంటిని శుభ్రపరచుకోవాల్సిందే. తప్పకుండా ఇల్లు శుభ్రం చేసుకుని తర్వాతనే మనం పూజ చేసుకోవాలి. అయితే పొద్దున్నే సూర్యోదయానికే లేచి ఇల్లంతా చక్కగా ఊడ్చి తుడిచి శుభ్రపరచుకొని అప్పుడు స్నానం ఆచరించి సూర్యుడికి నమస్కరించుకొని మనం అర్ఘ్యం ఇచ్చి నమస్కరించుకోవాలి. ఇది ఆడవాళ్ళు చేయొచ్చా? లేదండి, ఆడవాళ్ళు చేయాలి, పిల్లలు చేయాలి. సూర్యుడు లేనిది మనం ఎక్కడ ఉంటామండి? ఒక్కరోజు సూర్యుడు రాకుంటేనే మనకు అదో రకంగా ఉంటుంది, ఇబ్బందిగా. అట్లాంటిది కాబట్టి కర్మ సాక్షి కాబట్టి ప్రత్యక్ష నారాయణుడు కాబట్టి తప్పకుండా మనము భక్తితో సూర్య నమస్కారం అనేది తప్పకుండా రోజు విధిగా చేసుకోవాలి. పిల్లలకు కూడా అలవాటు చేయాలి. అయితే ఈరోజు మన ఖచ్చితంగా మన కోరికలు నెరవేరాలి, మనము తప్పకుండా పూజించుకుందాము అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా, అసలు ఖచ్చితం అనేది కాదు,
మన సాంప్రదాయం ప్రకారము మనం చేయకూడని 3 పనులు ఉంటాయి. ఏంటి అంటే, ఒకటి, నూనె రాసుకొని అభ్యంగన స్నానం చేయకూడదు ఆదివారం పూట. క్షౌరం చేసుకోవడము, ఎందుకంటే జనరల్గా మన వాళ్ళు చేసేది ఇదే. ఆదివారం సెలవు అనగానే క్షౌరం చేయించుకోవడము, గడ్డలు తీసుకోవడము, తర్వాత బ్యూటీ పార్లర్కి వెళ్ళి జుట్టు కట్ చేయించుకోవడము, తల స్నానాలు చేయడము, షాంపూలు పెట్టుకొని వంటికి అంతా మర్దన చేసుకోవడము, ఇవన్నీ కూడా ఆ రోజే చేస్తాం. అదే మనకు దరిద్రం. అది ఎట్టి పరిస్థితిలో కూడా దాన్ని మార్చుకోవాల్సిందే అందరూ కూడా. ఈ పనులు వేరే రోజు ఏదైనా బుధవారం కానీ గురువారం కానీ చేయాలండి. ఈ పనులు శుక్రవారం కూడా చేయకూడదు. శుక్రవారము ఆదివారము అస్సలు చేయకూడని పనులు ఇవి 2. తర్వాత ఇది చేయకూడదు, మరి నాన్ వెజ్ తినకూడదు. కానీ ఆదివారమే పార్టీలకు వెళ్ళడము, ఆదివారమే సెలవు అని రకరకాల వంటకాలు చేసుకుంటూ తినడము అలవాటైపోయింది మన వాళ్ళకి. కానీ మనకు తెలియనప్పుడు అవన్నీ ఆచరించారు, తెలిసినప్పుడు తప్పకుండా వాటిని మనము నియంత్రించుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ తినకూడదు అని మనము శుక్రవారం కొంతమంది తినకూడదు అనే నియమంతో ఉంటూ ఉంటారు. అదేవిధంగా ఆదివారం కూడా తినకూడదు అని నిర్ణయించుకోండి. అది అలవాటైపోతుంది, ఏం పెద్ద కష్టమైన విషయం కాదు. తర్వాత మన ఆరోగ్యాలు బాగుండాలి, మనకు ఎటువంటి శారీరకమైన రుగ్మతలు రాకుండా ఆనందంగా ఉండాలి అంటే ఆదివారం రోజు భార్యాభర్తలు బ్రహ్మచర్యాన్ని పాటించవలసిన అవసరం ఉంది అని మనకు ఆయుర్వేద శాస్త్రజ్ఞులు చెప్తారు, సైన్స్ ప్రకారము. మరియు తర్వాత మన పురాణాల ప్రకారం కూడా ఆదివారం అనేది ఇది నిషేధించబడింది. కాబట్టి వీటిని గమనించుకొని మనం వీలైనంత వరకు నెమ్మదిగా మార్చుకుంటూ మనము మన కుటుంబ క్షేమం కోసమే చేస్తూ ఉన్నాము. దీన్ని ఎవరి కోసమో చేయడం లేదు, అది మనం తెలుసుకొని దాన్ని ఆచరించడానికి ప్రయత్నం చేయాలి. ఒకవేళ ఖచ్చితమైన విధి లేని పరిస్థితిలో చేయవలసి వచ్చింది, ఎక్కడికో వెళ్ళాము, తినవలసి వచ్చింది అన్నప్పుడు తప్ప మామూలుగా కావాలని ఆ రోజు చేసుకోవడం అనేది, తినడం అనేది, ఆ రోజే ఈ పనులన్నీ చేయడం అనేది అలవాటును మార్చుకోవాలన్నమాట. ఎందుకంటే మన పెద్దలు చెప్పిన ఎన్నో నిజాలు అవుతున్నాయి ఇప్పుడు. కాబట్టి ఇవి కూడా మనము మెల్లమెల్లగా మార్చుకుంటూ మనము సంస్కరించుకొని ముందుకెళ్ళాలి. దాంతో పిల్లలకు కూడా అలవాటు అవుతాయి. ముందర పిల్లలు కూడా ఆ విధంగా వాటిని ముందుకు తీసుకెళ్ళగలుగుతారు, వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉంటారు. వాళ్ళ శ్రేయస్సు కోరి మీరు ముందు ఇప్పుడు మార్చుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ విషయాలను గమనించుకొని తప్పకుండా మంచి ఫలితాలు పొందాలి. అందరూ మీరు ఆరోగ్య ఐశ్వర్యాలను పొందాలి. ఈ ఆదివారం మీ అందరికీ మంచి శుభ ఫలితాలను ఇవ్వాలని కోరుకుంటూ ఈ వీడియో చేశాను. కాబట్టి అందరూ కూడా చక్కగా ఆచరించి వీలైనంత వరకు శక్తి మేరకు ఫలితాన్ని పొందండి. స్వస్తి.